హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కన్నప్ప సినిమా నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అంటే దగ్గరలో ఈ డికేడ్ లోనే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా ఇంత ట్రోల్ ని ఫేస్ చేసి ఉండదు. ఆఖరికి ఈ ట్రోలింగ్ ఎంతలా వెళ్ళిపోయిందంటే ఏదో యూట్యూబర్స్ చేయడం పక్కన పెడితే ఏకంగా సినిమాల్లో కన్నప్ప డైలాగ్ పెట్టి మరీ కామెడీ క్రియేట్ చేశారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక న్యూస్ రూపంలో, అది పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి, సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంక ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడు అయితే ఆ ట్రోలింగ్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అలాంటి టైంలో ఇంకా సినిమా ట్రైలర్ వచ్చాక, సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెంత ట్రోల్ అవుతుందో అనుకున్నాను. బట్ ఫర్ ఎ సడన్ సర్ప్రైజ్ నాకైతే ట్రైలర్ పాస్ మార్కులతో ఒడ్డున పడింది అనిపించింది. ఏంటి, ఎందుకలా అనిపించిందో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం ఈ అనాలిసిస్ లో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ ట్రైలర్లో నాకు రెండు విషయాలు ఇంట్రెస్టింగ్గా అనిపించాయి, క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. వాటిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మీద బజ్ వచ్చింది. ఒక పాజిటివ్ వైబ్ ఏదైనా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ పాజిటివ్ వైబ్ ఏంటంటే ప్రభాస్. ఎప్పుడైతే ఈ సినిమాలో ప్రభాస్ గారు క్యారెక్టర్ చేస్తున్నారు అన్న న్యూస్ బయటకు వచ్చిందో అప్పుడే నాకు తెలిసి ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ అయి ఉంటుంది. సో దానికి తగ్గట్టే మేకర్స్ కూడా ప్రభాస్ గారి క్యారెక్టర్ లో చాలా కేర్ తీసుకున్నారు అని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. బట్ సరిపోలేదు, ఇంకా పర్ఫెక్ట్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రభాస్ గారు కనిపించే షార్ట్స్ లో బ్యాక్గ్రౌండ్ లో విఎఫ్ఎక్స్ కొంచెం తేడాగా ఉంది. దీని మీద సినిమా రిలీజ్ అయ్యే లోపు ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి కేర్ తీసుకొని సినిమాలో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా ప్రభాస్ గారి లుక్స్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. అండ్ అలాగే ప్రభాస్ గారి క్యారెక్టర్ లో సస్పెన్స్ అయితే నాకు అర్థం కాలేదు. బేసిక్ గా నేను ఫస్ట్ ప్రభాస్ గారు బసవ అంటే నందీశ్వరుడు క్యారెక్టర్ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ ప్రభాస్ గారి క్యారెక్టర్ కి రుద్ర అనే పేరు పెట్టారు. రుద్ర అంటే శివునికి ఇంకో పేరు, రుద్రుడు అంటారు. ఇక్కడే నాకు ప్రభాస్ గారి క్యారెక్టర్ లో కన్ఫ్యూజన్ వచ్చింది. సో మీకేమైనా ప్రభాస్ గారి క్యారెక్టర్ లో అలాగే ఆ క్యారెక్టర్ కి రుద్ర అనే పేరు పెట్టడంలో ఏమైనా క్లారిటీ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ మోహన్ లాల్ గారి క్యారెక్టర్. నాకు మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కంటే కూడా మోహన్ లాల్ గారి క్యారెక్టర్ చెప్పిన ఒక డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ డైలాగ్ లో ఏకలవ్యుడి గురించి తీసుకొచ్చారు. ఏకలవ్యుడి గురించి ఎందుకు ప్రస్తావించారు, అది కూడా కన్నప్పతో అనేది నాకు అర్థం కాలేదు. ఈ ట్రైలర్ చూశాక ఈ రెండు పాయింట్స్ వల్లే నాకు ఈ సినిమా చూడాలి అన్న ఫస్ట్ క్యూరియాసిటీ వచ్చింది. సో ఇట్స్ పాస్ట్. ఇకపోతే ఈ సినిమాలో చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు యాక్ట్ చేశారు. శరత్ కుమార్ గారు, ముఖేష్ ఋషి గారు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, బ్రహ్మాజీ గారు, బ్రహ్మానందం గారు, మధుబాల గారు, ఇలా చాలా మందే ఉన్నారు. ఈ ట్రైలర్ వరకు అయితే అందరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. నెక్స్ట్ ఈ ట్రైలర్ లో నాకు నచ్చని కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి డబ్బింగ్. ట్రైలర్ స్టార్టింగ్ లో కన్నప్ప చైల్డ్హుడ్ క్యారెక్టర్ ని చూపించారు. ఆ క్యారెక్టర్ ని మంచు విష్ణు గారి అబ్బాయే చేశారు. అయితే ఆ క్యారెక్టర్ కి డబ్బింగ్ ఆ అబ్బాయి చేతే చెప్పించినట్టున్నారు. అదేదో ఇంగ్లీష్ యాక్సెంట్ మిక్స్ అయిన తెలుగులాగా ఒక ఫారిన్ కంట్రీ పిల్లోడు తెలుగులో మాట్లాడినట్టుంది. సినిమాలో ఆ చైల్డ్ క్యారెక్టర్ రోల్ కి డబ్బింగ్ చేంజ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ అక్షయ్ కుమార్ గారికి కూడా ఎవరు డబ్బింగ్ చెప్పారో కానీ అది కూడా సెట్ అవ్వలేదు. అండ్ ఫైనల్లీ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మేజర్ నెగిటివ్ నాకు అనిపించింది లొకేషన్స్. చాలా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. కన్నప్ప కథలో ఒక నేటివిటీ ఉంటుంది. ఆ నేటివిటీని ఎలివేట్ చేసేది, రిప్రజెంట్ చేసేది లొకేషన్స్. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఏ లొకేషన్ కూడా ఆ సీన్ తో, ఆ సీన్ లో ఉన్న క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ ఉన్న కాస్ట్యూమ్స్, ఆ గెటప్స్ తో అస్సలు మ్యాచ్ అవ్వలేదు. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ లో జూనియర్ ఆర్టిస్టుల్ని ఏదో బ్యాక్గ్రౌండ్ కవర్ చేయాలి, ఖాళీగా ఉండకూడదు అన్నట్టు ఉన్న వాళ్ళని అక్కడక్కడ సర్దినట్టు ఉంది. ఈ విషయాల్లో ఇంకా కొంచెం కేర్ తీసుకుని ఉండుంటే ఈ ట్రైలర్ ఇంకా బాగుండేది. సో సినిమా రిలీజ్ టైం కి వీటిల్లో ఇంకా బెటర్మెంట్ చేస్తారు అని హోప్స్ పెట్టుకుందాం. స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇప్పటికైతే నా వరకు ఈ ట్రైలర్ కి పాస్ మార్కులు వచ్చాయి. ఇక్కడి నుంచి ప్రమోషన్స్ లో మన విష్ణు గారు ఎలా మాట్లాడతారో, ఎంత జాగ్రత్తగా మాట్లాడతారో, ఇప్పటి వరకు ఉన్న మిస్టేక్స్ ని కవర్ చేసుకుంటూ ఎలా బ్యాలెన్స్ చేస్తారో అనే దాన్ని బట్టే ఈ సినిమా సక్సెస్, రీచ్ ఆధారపడి ఉంది. సో విల్ సీ మన మంచు విష్ణు గారు ఏం చేస్తారో, ఎలా చేస్తారో. ఎందుకంటే కొంతమందిని చూస్తే నాకు జాలేస్తుంది. అనవసరంగా చేజేతుల వాళ్ళని వాళ్ళే బ్యాడ్ చేసుకుంటారు ఏదేదో మాట్లాడి. అలాంటి వాళ్ళల్లో మన మంచు విష్ణు గారు కూడా ఒకరు. ఎనీవే సినిమా మంచిగా ఆడాలి, అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇవాళ ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే కన్నప్ప ట్రైలర్ చూశాక మీకేమనిపించింది, నేను చెప్పిన విషయాలతో మీరు ఒప్పుకుంటారా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.